తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ రైతులకు కీలకమైన పంట రుణమాఫీని ప్రకటించారు. మొదట ప్రకటించిన పరిమితిని పెంచుతూ సహకార బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాన్ని 75,000 రూపాయల వరకు 100% మాఫీ చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది. 2025 మే 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 మధ్య సహకార బ్యాంకు ద్వారా పంట రుణం తీసుకున్న రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. రుణం మొత్తం 75,000 వరకు ఉంటే మొత్తం రుణం మాఫీ అవుతుంది. 75,000 కంటే ఎక్కువ పంట రుణం ఉన్న రైతులకు 35,000 రూపాయల వరకు మాఫీ అవుతుంది. ఈ నిర్ణయంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. వారిలో 8.33 లక్షల మంది సన్నకారు రైతులు సుమారు 3,599 కోట్ల ప్రయోజనం అందుతుంది. 5.6 లక్షల మంది చిన్న రైతులకు సుమారు 19,945 కోట్ల ప్రయోజనం, 43,548 మంది ఇతర రైతులకు సుమారు 337.15 కోట్ల ప్రయోజనం కలుగుతుంది. మొత్తంగా ప్రభుత్వంపై సుమారు 5,932 కోట్ల అదనపు భారం పడుతుంది. మే 25న ప్రభుత్వం తొలుత 50,000 వరకు పంట రుణాలపై మాత్రమే రుణమాఫీ ప్రకటించింది. అయితే రైతు సంఘాలు వివిధ వర్గాల నుంచి రుణమాఫీ పరిమితిని పెంచాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో జూన్ 15న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మరుసటి రోజున 75,000కు పరిమితిని పెంచారు. రుణ భారం తగ్గడంతో రైతులు తదుపరి సాగు సీజన్ కు కొత్త రుణాలు పొందేందుకు వీలవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇది గణనీయమైన ఆర్థిక ఉపశమనంగా భావిస్తున్నారు.